పార్టీ ఎలా ఉంది? జోష్లో ఉందా, లేకపోతే కాస్త ఏమైనా ఎన్నికల దగ్గర పడుతున్న టెన్షన్లో ఉందా, లేకపోతే భయంలో ఉందా? వాస్తవానికి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది, కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కూల్గా ఉంది. ఎందుకంటే ఇతర రాజకీయ పార్టీలు కత్తులతో దూసుకుంటూ కుయుక్తులతో కూడినటువంటి హగ్స్తో వాళ్ళు సీట్లు సర్దుబాటు హడావిడిలో గొడవల్లో వాళ్ళు ఉన్నారు. మేము చాలా కూల్గా సభల ద్వారా మా క్యాడర్ని సిద్ధం చేసుకుంటూ పార్టీ పరంగా కూడా చాలా క్లారిటీగా అందరికన్నా ముందుగానే మా సమన్వయకర్తల నియోజకవర్గ ఇన్ఛార్జీని నియమించుకుంటూ పగడ్బందీగా ఎలక్షన్స్కి వెళ్తున్నాం. విత్ అ సింగిల్ పాయింట్ ఎజెండాగా మా పార్టీ ముందుకు పోతుంది. సో మాకు ఏ విధమైనటువంటి టెన్షన్ మాకు లేదు. వీఆర్ వెరీ ఫైన్. రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే టీడీపీ జనసేన ఇక టికెట్లు ప్రకటించాయో ఉమ్మడిగా ఇప్పుడు వరుసగా సభలు నిర్వహిస్తున్నామో మనం జనం చూస్తున్నాం, ఆ స్పందన చూస్తున్నాం, వీళ్ళ మాటలు కూడా చూస్తున్నాం. ఒక కొత్త జోష్ వచ్చింది అంతకు ముందు కంటే ఇప్పుడు టీడీపీలో కానీ జనసేనలో కానీ. ఎలా చూస్తున్నారు మీరు ఈ సభల్ని, వాళ్ళ మాటల్ని, వాళ్ళకు వస్తున్న జనాల్ని? సార్, ఒకటి జనాలు వస్తున్నారు అని అంటే ఏదో వస్తున్నారు అంతే తప్ప ఇప్పుడు మా భీమిలి సిద్ధం సభలో లాగా ఏ ఒక్క మీటింగ్ అన్నా కనబడుతుందా, లేదా మా ఏలూరు సిద్ధం సభలో ఏ ఒక్క మీటింగ్ అన్నా కనబడుతుందా, లేదు అంటే మా రాప్తాడు సభని కనీసం మా రాప్తాడు సభలో 10% అన్నా ఏ సభ అన్నా కనబడుతుందా? సరే, జన సమీకరణో లేదంటే కార్యకర్తలో ఉత్సాహంతోనో నాయకుడి మీద నమ్మకంతోనో మా కార్యకర్తలు మా సభలకు వస్తున్నారు. కానీ వాళ్ళల్లో వారికి ఒక నిస్తేజం ఉంది. ఆ పొత్తు అనేటువంటిది భవిష్యత్తులో చిత్తు అవుతుంది అనేటువంటి అనుమానం వాళ్ళకు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదు. చంద్రబాబు గారు కుప్పంలో పోటీ చేయరని ఒక పక్క భువనేశ్వర్ గారు చెప్పారు. నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేసినా ఓడిపోతాడని సర్వేలు చెప్తున్నాయి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలియలేనప్పుడు అందరూ కలగలిపి వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మా సిద్ధం సభలో కాలి గోటికి కూడా వాళ్ళ పెట్టుతున్నటువంటి సభలు సరిపోవు, సరిసమానం రావు. మాతో కంపేర్ చేసుకునే రీతిలో కూడా వాళ్ళ సభలు లేవు అన్నటువంటిది మాత్రం వాస్తవం.